మన గురువుగారు సుభాష్ పత్రి గారికి శతకోటి వందనాలు. మనం అందరం ఆయనకు రుణపడి ఉన్నామని, మనం అందరం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మేము మొట్టమొదలు 2001 డిసెంబర్లో విజయవాడ ధ్యానయజ్ఞంలో ఎంటర్ అయినాం. మొట్టమొదలు చూసడం అక్కడ సార్ని మొట్టమొదలు. మా కుటుంబంలో మా ఈశ్వరయ్య, ఈ శివరాములు, ఇప్పుడు ఇంకా మాట్లాడిన వాళ్ళందరూ ముందుగా పోయినారు కర్నూలు ధ్యానయజ్ఞానికి. తర్వాత శ్రీశైలం ట్రెక్కింగ్కి పోయినారు. అక్కడి నుంచి వాళ్ళు అది ఇది అని చెప్పినారు. నేను అంతా ఏమోలే అని అనుకున్నాం. చాలా బాగుంది, మంచిగా ఉందని కొండూరు నాయుడు సార్ ద్వారా నన్ను నీవైతే రావయ్యా సూతు అన్నాడు. నాకు అప్పటి నుంచి చాలా ఆనందంగా ఉంది. 2002 నుంచి మేము దీంట్లోనే ఉన్నాం. సారు ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఎల్లగుండలో మేమిద్దరం ఎదురుమల్లా అయి కూర్చున్నాము. అప్పుడు ఎవరెవరు శాకాహారీలు ఉన్నారో చేయలేపండి అన్నారు. అప్పుడు మేము శాకాహారిగా లేకుంటిమి, చేయలేపినాం. లేపుతానంటే నీవు ఇంకా అయిలేవా? అంతకుముందు సార్ ప్రోగ్రాం 2 సార్లు చూసినా కాబట్టి దగ్గర ఉండి సారు ఇట్లా చూసే వరకు సరే అన్నాడు. మళ్ళీ ఎమ్మడే 1 నిమిషం లోపలనే ఇప్పటి నుంచి ఎవరెవరు బంద్ చేస్తారో చేతులు ఎత్తానంటే నా చెయ్యి అనుకోకుండా ఆటోమేటిక్గా పోయింది. సారు ద్వారా మేము శాకాహారిగా సంపూర్ణంగా మారినాం. ఆ రోజు నుంచి అక్కడి నుంచి అమ్మపల్లె ప్రోగ్రాం, ఇక్కడ ప్రోగ్రాం జరిగింది. అంతా మా మండలం అప్పుడు 26 ఊర్లు, పెద్ద ఊర్లు. తర్వాత అన్ని గ్రామాల తిరిగి ఇక్కడ ధ్యానం చెప్పడం జరిగింది. స్కూల్కు గ్రామ సర్పంచుల ద్వారా అంతా తిరిగి చెప్పేసినాము. ధ్యాన విజయలక్ష్మి మేడం వచ్చి మా ఎమ్మడి తిరిగింది. ప్రతి పల్లెకు పోయినాం. ఇక్కడ నుంచి మళ్ళీ మాకు గాక శ్రీరంగాపురం, పెబ్బేరు తిరిగినాము. తర్వాత కొత్తకోట ప్రోగ్రాం గద్వాల ఉంటే గద్వాల మా కుమారుడు అవుతాడు ఈశ్వరయ్య ద్వారా అంతా తిరిగి బాగా అన్ని చక్కగా పెట్టినా. ఇక్కడ నుంచి అచ్చంపేట తిరిగినాం. ఇప్పుడు ప్రజెంట్గా బీచ్పల్లి తిరుగుతున్నాము. అక్కడ కూడా విజయవంతం కావాలని మేము ఆశిస్తున్నాము. ఈ సారు మొన్న ప్రోగ్రాం పెట్టిండే అది ఎందుకో పోస్ట్ పోన్ చేసిండు, గురువు గారికే తెలియాలి. అది రాలేకపోయాడు బెంగళూరులో పోయి. ఇప్పుడు ప్రజెంట్గా నాకు ఆరోగ్యం ఆనందంగా ఉంది. రోజు 2 గంటలు ధ్యానం చేస్తాం. ఈ కరోనా వచ్చిన కాడ నుంచి మాకు భయం లేకుండా ఆనందంగా తిరుగుతున్నాం. ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు అయినా మేమేం భయపడడం లేదు. సార్ చెప్పిండు మనం ఏం చనిపోము, పోయినా మళ్ళీ వస్తామని చెప్పిండు. కాబట్టి మాకు ఇంకా ఆనందంగా ఉంది, ఇంకా మంచిగా తీసుకొని వస్తామని. ఇప్పటి నుంచి ఈ బీచ్పల్లిది పిరమిడ్ అయిపోతే అక్కడ మేము చాలా రోజులు ఉండాలని అనుకుంటున్నాం. అక్కడనే నెలకు 15 రోజులు 20 రోజుల దాకా ఉండాలని అనుకుంటున్నాం. ఇంకా వనపర్తి కావాలని కోరుకుంటున్నాం. కొత్తకోటలో అయింది పిరమిడ్, వనపర్తిలే కాలేదు, మన డిస్టిక్ పిరమిడ్ కాలేదు. డిస్టిక్ వాళ్ళంతా కృషి చేసి చేస్తారని మేము కోరుకుంటున్నాం. మీ పిఎస్సి ఛానల్ ద్వారా, మీ పిఎంసి ఛానల్లో తొందరలోనే టీవీలో వస్తే అందరు చూసి ఇంకా అన్ని విలేజ్లలో ధ్యానులుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఈ విలేజెస్లో టీవీలో చూస్తే చెప్పిన దానికన్నా ఎక్కువ బాగుంటుంది. ఇప్పుడు సారు తిరగనందుకు టీవీలో మేము సార్ ఎక్కడన్నా ప్రోగ్రాం ఉంటే అర్ధగంట గంట లోపల ఆ ప్రోగ్రాం ముగించుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు టీవీలో ఈ పిఎంసి ఛానల్కి వెళ్ళి ఫోన్లో చూస్తుంటే 2-3 గంటలు 4 గంటలు కూడా కదలకుండా కూర్చొని చూస్తున్నాం మేము. ఎందుకంటే తిరిగేది లేదు, ఏం లేదు. ఇది మంచి అవకాశం మాకు. ఇటువంటి చేస్తున్నందుకు ఈ పిఎంసి ఛానల్కు ధన్యవాదములు. సుభాష్ పత్రి గారికి ధన్యవాదములు.